నా మాట మీద నమ్మకంతో పని మొదలు పెట్టాం. నీళ్లు పట్టడానికి ఎంత టైం పడుతుంది? త్వరలోనే పడతాయండి. బాబా చెన్నోడు అయినా అన్నమాట నిలబెట్టుకున్నాం. ఇచ్చిన మాట తప్పడానికి అన్నయ్య రాజకీయ నాయకుడు కాదు నాన్న, కథానాయకుడు. బాగా చెప్పావమ్మా. అన్నయ్య, మాకు నీటి ఎద్దడి తగ్గించి ఇంత సహాయం చేస్తున్నందుకు మా మహిళా మండలి వాళ్ళంతా నీకు సన్మానం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు సన్మానం అందుకోవాల్సిన వాడిని నేను కాదమ్మా. మీ చేత ఓట్లు వేయించుకుని మీ పాటలు గమనించని ఆ ఎంపీ చంద్రశేఖరరావుని సన్మానించాలి. ఏడుకొండలు మీ వాళ్ళందరిని తీసుకెళ్లి ఆ ఎంపీ చంద్రశేఖరరావుని పంప్ ఓపెనింగ్కి ఆహ్వానించు. అలాగే మాజీ ఎమ్మెల్యే కుంటి కనకని కూడా రమ్మను. అర్థమైంది. నా యాళ్ళు రేపటి నుంచి మన గూడెలోకి ఓటు అడగడానికి కూడా రాకుండా చేద్దాం. ఎంపీ గోరికి ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను మీరు కొట్టమన్నది చెయ్యా. మర్రే బాబు గారు పంపు ఆడుందరండి. ఎంపీ గోరికి అయ్యగారు మీ సల్లని చేత్తో పంపుకు ప్రారంభోత్సవం చేయండి. కొట్టండి ఎంపీ గారు కొట్టండి. ఎంపీ గారు గ్యాస్ వస్తుందండి, నీళ్ళు రావడం లేదు. మీరు ఒంగోండి, నేను కొడతాను. కొట్టు బాబులు. ఎన్నపూస తిని ఎన్నెట్లో దొంగుంటారు. ఓట్ల కోసం తప్ప రోడ్ల మీదకి రారు. మీరు కొడితే నీళ్ళు ఏమొస్తాయి కానీ మీ ఇద్దరు ఒంగోండి, నేను కొడతాను. ఒంగోండి. అమ్మా గంగమ్మ తల్లి కదలరా తల్లి. బాబు ఎంతకీ ప్రారంభోత్సవం తమరు చేసినట్ట ఏడుకొండలు చేసినట్ట? ఈ దండలు ఎవరికి వెయ్యాలా? బుర్ర తక్కువ నాయాలా? నా చేత్తో అయ్యగారికి వెయ్యాలా? ఇటీ ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. పాతాళ గంగను భగీరథుళ్ళ మీ పేటకు తీసుకొచ్చిన ఆ మహానుభావుణ్ణి, ఆ దాతని ఒక్కసారి ముందుకు వచ్చి మా అభినందనలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీ గారు నన్ను మోసం చేసి నా లంచ వస్తువులు కొట్టిపోయిన వాడు వీడేనండి. అలాగా? వీడెవడో అసాధ్యుల్లో ఉన్నాడు. ఎందుకైనా మంచిది, ముందు నేను వెళ్ళి చేయగలుపుతాను, ఆ తర్వాత నువ్వు కలుపు. నీలాంటి యువతరం నాయకుడిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. పేదవాళ్లకు చేయూతనిస్తానని వాగ్దానం చేసి మీరు చేయిచ్చేశారుగా. అది పేదవాళ్ళు చేసుకున్న పూర్వజన్మ పాపం. పొరపాటు మంచి గారు, వీళ్ళు మిమ్మల్ని ఇంపాల కారులో తిప్పమని అడిగారా? 7 అంతస్తుల మేడలో కాపురం చేయించమని బ్రతిమేలారా? పూలు పరిచిన బాటలో నడిపించమని ప్రాధేయపడ్డారా? లేదే. కడుపు నింపుకోవడానికి గుప్పెడు మెతుకులు, కన్నీళ్లు తుడుచుకోవడానికి 3 గుట్ట, కాళ్ళు ముడుచుకుని పడుకోవడానికి 4 కొంప అడిగారు. కానీ దానికి బదులుగా మీరు ఏం చేశారు? మంచినీళ్ళు కూడా ముష్టెత్తుకునేలా చేశారు. ఇక్కడికి మా నాన్నను పిలిచింది సన్మానించడానిక అవమానించడానిక? మీరు చేసే పిచ్చి పిచ్చి వాగ్దానాలను నమ్మే స్థితిలో మేము లేవని, మా బాగోగులు చూసే మనిషిని మేమే వెతుక్కోగలమని హెచ్చరించడానికే పిలిచాం. ఏడుకొండలు నన్నేం చేయమంటారు బాబు గారు? నే కొట్టమంటే జై కొట్టారు, ఆయన కొట్టమంటే చీ కొడుతున్నారు. ఇంకా అబ్బాయి పదండి. ఆగండి. తన ఇంట్లో దొంగతనం జరిగిన రిపోర్ట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కుంటి కనుక ఎందుకున్నాడు? 10 మంది ముందు నిలబెట్టి అవమానపరిచిన పల్లెత్తు మాట కూడా అనలేని స్థితిలో మీరెందుకున్నారు గ్రహించండి. మనసు మార్చుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇక వెళ్ళండి.
అదేమిటండి చీర పాడైతేనే మనిషి పోయిన తిదిగి ఏడుస్తున్నారు? ఏడోకేం చేయమంటారండి? ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూ ఈ రోజు వచ్చింది. ఈ బురద చేరితో వెళ్తే నాకు ఉద్యోగం ఇస్తారా? ఎవరు? నా జీవితం చీకటి కాక ఇంకే ఉందండి. నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూసే ముసలి తల్లిదండ్రులకి ఏమని సమాధానం చెప్పను. ఇలా ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే బెటర్ అనిపిస్తోంది. ఏమండి, మీకు తెలిసిన బావి ఇక్కడ దగ్గరలో ఏదైనా ఉందా? ఆత్మహత్య చేసుకుంటాను. చచ్చా బలివారండి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలున్నాయి. మీరు ఇంటర్వ్యూకి వెళ్లే మార్గం నేను చెప్తాను. థ్యాంక్స్ అండి. అదేదో త్వరగా చెప్పండి. ముందు మీరు చీర విప్పండి. కాస్త ఆ చెట్టు చాటుకి రండి. ఏమిటండి, ఏమిటి మీ ఉద్దేశం అసలు? అబ్బబ్బా, నన్ను అపార్థం చేసుకోకండి. కాస్త మీరు ఆ చెట్టు చాటుకు వస్తే నా ప్యాంట్ షర్ట్ ఊడదీసి మీకు ఇస్తాను. మీరు ఇంటర్వ్యూ చేసే వరకు నేను అక్కడే ఉంటాను. నా బట్టలు నాకు ఇచ్చేయండి, మీ ఉద్యోగం మీరు కొట్టేయండి. అబ్బా, ఎంత మంచి ఐడియా చెప్పారండి. అబ్బబ్బా, మీరు ముందు విప్పండి చీర. ఒక్క నిమిషం ఉండండి. పదండి. త్వరగా విప్పండి. ముందు మీరు ప్యాంట్ షర్ట్ ఇప్పండి. విప్పారా? ఇవ్వండి. కొంచెం లూజ్ గా ఉందండి. నా సైజు కదండి. పాపం, మీరు మరీ అర్ధనగ్నంగా ఉన్నారు. ఈ చీర కట్టుకోవచ్చు కదా? అబ్బే వద్దండి, ఒప్పుకున్నాక తప్పుతుందా? ఒక్క నిమిషం ఉండండి. ఏమే, ఆనాడు శ్రీకృష్ణుడు చీరలిచ్చాడట, ఈనాడు ఈ కలియుగ కృష్ణుడు ప్యాంటు షర్ట్ ఇచ్చాడు. ఏ మిస్టర్, తల తిరిగిపోతుందా? నేను కనకే కూతుర్ని. నువ్వు మా నాన్నకు చేసిన ద్రోహానికి నేను ఈ రకంగా బదులు తెచ్చుకున్నాను. ఓహో, నువ్వు కుంటి కనకే కూతురివా? మీ నాన్నకు కాలు వంకర అయితే నీకు బుద్ధి వంకర అన్నమాట. షట్ అప్. ఈసారి మా నాన్న జోలికి వస్తే నీ ఒంటి మీద ఈ బట్టలు కూడా లేకుండా చేస్తాను. జాగ్రత్త. ఇంకా మీ నాన్న జోలికి నేనెందుకు వస్తానే? నువ్వు నా బంగారు పుట్టలో వేలు పెట్టాక నిన్ను కుట్టకుండా వదులుతానా? షట్ అప్. రండి. కత్తిలా ఉంది కదూ, కళ్ళు ఆల్చిప్పల్లా ఉన్నాయి, పెదాలు దొండపండులా ఉన్నాయి, నడు నాగుపాములా ఉంది. టోటల్గా చాలా అందంగా ఉంది. అవును. ఏ ఊరో? ఈ ఊరే. పిల్ల పేరేమిటో? సరోజ. మీకెలా తెలుసు? అది నా కూతురే. ఏమిటలా స్టిల్ ఇస్తున్నావు? దెబ్బతిన్నావా? అబ్బే ఏం లేదు. కంగారు పడ కుర్రాడా, ఉన్నమాటే అన్నావు. ఇందులో తప్పే ఉంది. అంతే అంతే. ఇగో, ఆయన ఖాతాలో మరో 4 లార్జ్ పెగ్గులు తీసుకొచ్చి మనకు నచ్చితే వెంటనే పరిచయం చేసేసుకుంటాం. నిన్ను చూస్తే బాగా సొమ్మునోళ్ళ కనపడుతున్నావు. ఎవరి తాలూకు? జడ్జి రాజేశ్వరీదేవి గారి తమ్ముడిని.